ఆత్మకూరు మండలం లింగరాజుపల్లి గ్రామం బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఎర్ర సోమిరెడ్డి గడప గడపకు తిరుగుతూ కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మేరతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. ఇట్లా మలచాలి, ఇట్లా వేసేసాలి, డబ్బలు వేసేసాలి, కత్తెర గ్యాస్ రెండు గుర్తుంచుకో. ఇట్లా మలుచు, ఇట్లా వేసేసి డబ్బలు చూడు. దీంతో విజయం కావాలి. మండలం లింగరాజుపల్లి గ్రామం గత 5 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు మా గ్రామంలో నిర్వహించడం జరిగింది. మరి యువత చెడుదారులకు పోకుండా ప్రతి సంవత్సరం జిల్లా స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మరి ప్రతి సంవత్సరం సంక్రాంతి ఉత్సవాలను మరియు మహిళలందరూ ఒక తాటిపై ఐక్యంగా ఉండాలన్న ఆలోచనతో రంగేలి ముగ్గుల పోటీలు నిర్వహించి ప్రతి మహిళకు మరి పార్టిసిపేట్ చేసిన ప్రతి మహిళకు కూడా ప్రైజ్ ప్రజెంటేషన్తో పాటు మరి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు కూడా ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా మా గ్రామంలో 20 లక్షల నిధులతో మరి సీసీ రోడ్డు కూడా వేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఆపదలో ఉన్నవారికి సహాయ సహకారాలు అందించడమే కాకుండా మరి వారికి ఎప్పుడు ఆపద బాంధవులు లెక్క అందుబాటులో ఉంటూ ఎల్లప్పుడూ ప్రజాసేవకే అంకితమై ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా శ్రేయస్సు కోసము ఎప్పటికీ అనునిత్యము ప్రజల కోసమే నేను ఉంటానని ప్రజలకు కోరుకుంటూ ఉన్నాను. మరి అదేవిధంగా ఈరోజు మరి సర్పంచ్గా మరి ఈ గ్రామానికి అభ్యర్థిగా నేను నిల్చున్నాను. మరి ప్రజలందరూ ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే నేను కత్తెర గుర్తుపై అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే నేను ఇంకా అభివృద్ధి చేయడంలో ఇంకా ముందుంటానని మరియు లింగరాజుపల్లి గ్రామాన్ని ఒక సిటీగా మోడల్గా తయారు చేసి మరియు ఒక అవార్డు వచ్చే విధంగా ఈ గ్రామాన్ని తీర్చిదిద్దుతానని కోరుకుంటున్నాను. మరి చాలామంది అంటున్నారు ఏది హైదరాబాద్లోనే ఉంటాడు, మరి ఇక్కడ అందుబాటులో ఉండడు అని మరి పలువురు ఇక్కడ నాయకులు చెప్తా ఉన్నారు. ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకుడు ఈరోజు ఒక సర్పంచ్కి దిగజారి ఈరోజు హైదరాబాద్ ఉంటోడే ఈరోజు గ్రామంలో పనిచేయడని చెప్పుకొని ఈరోజు మరి ప్రచారం చేస్తూ ఉన్నాడు. మరి సంకల్పం ప్రజల మీద మరి గ్రామం మీద ప్రేమ ఉన్నోడు ఢిల్లీలు ఉన్నా కానీ గల్లీలు ఉన్నా కానీ మరి చేస్తాడని నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ప్రజలే నా దేవుళ్ళు, ప్రజలే నా సర్వస్వం. నేను ఎన్ని వ్యాపారాలను కూడా వదులుకొని ప్రజా సమస్యలే నేను ముందుకు తీసుకొచ్చి వారికి ఏ విధమైనటువంటి అసౌకర్యాలు ఉన్నా మరి గవర్నమెంట్ తరఫున ప్రతి ఒక్కటి అర్హులైన పేదలందరికీ మరి ఇండ్లు కానీ పెన్షన్లు కానీ మరి వారికి ఏ విధంగానైనా తోడ్పడాలన్న ఆలోచనతో ఈరోజు నేను సర్పంచ్గా నిల్చోవడం జరిగింది. మరి ఏ పదవి లేకున్నప్పుడే ఇలాంటి కార్యక్రమాలను సేవా కార్యక్రమాలను చేయడం, మరి పదవి వస్తే ఇంకా మరింత అభివృద్ధి చేసి నేను ఈ గ్రామం కోసం ఎమ్మెల్యేనైనా ఎవరినైనా కొట్లాడి ఈ గ్రామ అభివృద్ధి కోసము పాటుపడతానని మరి ప్రజలందరినీ కోరుకుంటూ ఉన్నాను. మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఇంకా 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 డెవలప్మెంట్ చేస్తానని కోరుకుంటూ కత్తెర గుర్తుపై మరి ఓటు వేసి మీ అమూల్యమైన ఓటును అభివృద్ధికి నాందిగా ఉండాలని నేను ప్రజలందరినీ కోరుకుంటూ ఉన్నాను.